హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సలోమిని. ఈరోజు ఇంకో రెసిపీతో మీ ముందుకు వచ్చాను. ఎగ్ పొటాటో ఫ్రైడ్ రైస్ చేస్తున్నానండి. ఇది హోటల్ స్టైల్లో చేస్తున్నాను. మా పిల్లలకి చాలా చాలా ఇష్టం ఈ రెసిపీ. దీనికి కావాల్సిన పదార్థాలు ఏదో చూద్దాం రండి. ఆనియన్, చిల్లీ, జింజర్ గార్లిక్ పేస్ట్, పుదీనా, కొత్తిమీర, క్యారెట్, ఆలు. ఇప్పుడు రైస్ ఒక పావు కిలో నేను తీసుకున్నానండి. పావు కిలో అయితే సరిపోతుంది మాకు లంచ్ బాక్సుల కోసం. ఇప్పుడు స్టవ్ వెలిగించుకుందాం. ఆయిల్ వేసుకుందామండి. ఒక 3 or 4 స్పూన్స్ వేసుకుందాం ఆయిల్. ఇప్పుడు ఇందులో ఎగ్ వేసుకోవాలండి. ఇది బాగా చుట్టూ ఇలాగా రౌండ్గా చేసుకొని కలుపుకోవాలి. అలాగా ఇది హోటల్ స్టైల్లో చేస్తున్నానండి. ఎగ్ సేమ్ అక్కడ ఇలా ఫ్రై చేసి తీసి వేస్తే చాలా బాగుంటుంది. కొంచెం స్పెషల్గా, కొంచెం అట్రాక్షన్గా ఉంటుంది, పిల్లలకి నచ్చుతుంది. నేను అందుకని ఈ టైప్లో చేస్తున్నాను. ఇది ఇప్పుడు ఎగ్ బాగా ఫ్రై అవ్వాలి. చూడండి, అయిపోతుంది. ఇంకో 1 minute అయిపోద్దండి. బాగా వేగాలి, అడుగు పట్టకుండా చూస్తూ కలుపుకోవాలండి. చూడండి ఎలా ఫ్రై అవుతుందో. కళాయి కంటకుండా నీట్గా చేసుకోవాలి. మంట స్లిమ్లో పెట్టుకోవాలండి. ఇంక వేగిపోయింది, తీసేసుకోవడమే. ఒక బౌల్లోకి తీసుకోవాలండి. పూర్తిగా తీసేసుకున్నామండి. ఇప్పుడు మళ్ళీ ఆయిల్ వేసుకోవాలి అదే ప్యాన్లోని. ఒక 4 స్పూన్స్ అయితే సరిపోతుందండి. ఇందులోనే మనం పొటాటోస్ ఫ్రై చేసి అదే దాంట్లో మనం ఎగ్ ఫ్రైడ్ రైస్ చేసేద్దామండి. పొటాటోస్ వేసుకున్నాను. అవి కొంచెం ఫ్రై అవ్వాలి, గోల్డెన్ బ్రౌన్ కలర్ రావాలండి. పొటాటోస్ కొంచెం వేగాలి, బాగా వేగాలి. కలుపుతూ ఉండాలి, ఎందుకంటే మొత్తం అన్నీ వేగాలి కదండి. కొంచెం ఆయిల్లో చేస్తున్నాం కాబట్టి మొత్తం వేగాలి. చూడండి, వేగిపోయి ఫ్రెండ్స్. ఇంకా తీసేద్దాము ఒక గిన్నెలోకి. ఇప్పుడు అందులోనే ఆనియన్స్ వేద్దామండి. చిల్లీ, ఈ ఆనియన్స్ చిల్లీ కొంచెం ఫ్రై అవ్వాలండి. క్యారెట్ వేసాను, దాంట్లోనే వేగాలి. ఆనియన్స్ కొంచెం వేసిన ఒక సెకండ్కే క్యారెట్స్ వేయాలండి, ఎందుకంటే ఇది కూడా వేగాలి కదా. మొత్తం అంతా బాగా కలుపుతూ వేపండి. మంట మాత్రం మీడియంలో పెట్టాలి వేగేటప్పుడు. మీరు నా ఛానల్ చూస్తున్నారు కదండి, లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను, అది కూడా వేసి పచ్చివాసన పోయేదాకా కలుపుకోవాలండి. అంటే పచ్చివాసన ఉంటుంది, ఆయిల్లో వేస్తే పచ్చివాసన పోతుంది, అందుకని ఆయిల్ వేసి ఫ్రై చేయాలి. ఇప్పుడు ముందుగా మనం ఫ్రై చేసుకున్న గుడ్డు, పొటాటోస్ కూడా ఇందులో వేసుకోవాలి. ఇప్పుడు మొత్తం అంతా బాగా కలుపుకోవాలండి. సాల్ట్, నేను 1.5 స్పూన్ వేసుకున్నానండి, చిన్న స్పూన్ అది. పసుపు కొంచెం, కారం 1 స్పూన్ వేసుకున్నానండి. గరం మసాలా పౌడర్ 1 స్పూన్ వేసాను. మొత్తం అంతా బాగా మిక్స్ అయ్యేట్టుగా కలపాలండి. బాగా కలపాలి మొత్తం, మళ్ళీ పచ్చివాసన రాకూడదు. నీట్గా ఆయిల్లో ఫ్రై అయ్యాలి మొత్తం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ. కొత్తిమీర కొంచెం వేస్తున్నాను.
పుదీనా కొంచెం. ఇది టేస్ట్ చాలా బాగుంటుందండి. పుదీనా వేయడం వల్ల ఫ్లేవర్ చాలా చాలా బాగుంటుంది, టేస్టీగా ఉంటుంది. మొత్తం అంతా కలిపి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ముందుగా రెడీ చేసుకున్న రైస్ని కూడా ఇందులో వేసుకోవాలండి. నేను 1/2 కేజీ రైస్ తీసుకున్నాను. 1/2 కేజీ రైస్ అయితే అలా ఫ్యామిలీలో లంచ్ బాక్సులు సరిపోతుందండి, పిల్లలకి మనకు కూడా సరిపోతుంది. ఇప్పుడు ఇదంతా కలిపి మొత్తం బాగా కలుపుకోవాలండి, బాగా ఫ్రై అవ్వాలి. ఇప్పుడు మాత్రం మంట హై ఫ్లేమ్లో పెట్టాలండి. ఎప్పుడైనా ఫ్రైడ్ రైస్ చేసేటప్పుడు మనకి హోటల్ స్టైల్లో రావాలి అంటే ఇది హై ఫ్లేమ్లో పెట్టుకొని ఎగ్ ఫ్రై చేసుకోవాలండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇలా కలపాలండి, మొత్తం కలుపుకోవాలి. చూడండి ఇలా వేగాలి. మొత్తం వేగిపోయిందండి. ఇంకా చూడండి వేగిపోయింది. ఇంకా ఇలా ఉండేటప్పుడే మనం గ్యాస్ ఆఫ్ చేసేసుకోవాలండి. ఇక ప్లేట్లో వేసుకున్నాను. వేడివేడి ఎగ్ ఆలు ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయిందండి. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, నన్ను ఫాలో అండి ప్లీజ్ ఫ్రెండ్స్.